గుడివాడ కంకిపాడు మార్గంలోని ఓవర్ బ్రిడ్జి రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ ఆర్కే మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టణంలోని అనేక రోడ్లు అభివృద్ధి చెందాయని, ఇదే విధంగా ఓవర్ బ్రిడ్జి రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంకం రాజు, లంకా రాంబాబు, సోషల్ మీడియా కన్వీనర్ గోపి, యువ మోర్చా నాయకుడు సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మొక్క పడాలి, ఇది ఈ మొక్కలో ఇలాంటి అక్కడ. నమస్కారం సార్. మేము ఎప్పుడు చిన్న చిన్న గుంటలు అంటే మేమే వేస్తాం సార్. సార్ అవును సార్. గుడ్డనిపల్లి కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళే రహదారిలో మరి ఓవర్ బ్రిడ్జి తెల్లారు లేగిస్తే మరి చాలా మంది గుడివాడ టు విజయవాడ కానీ, గుడివాడ టు కంకిపాడు కానీ చాలా మంది వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఆ బ్రిడ్జి మీద వెళ్లాల్సి వస్తుంది. ఆ బ్రిడ్జి మరి ఆ మధ్యలో గాడిలో గుంతలు పడిపోయి చాలా మంది ఇబ్బంది పడిపోతూ చాలా మంది యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈ సమస్యని చాలా మంది మాకు చేరవేయడంతో ఈరోజు గుడివాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మీ అందరి కార్యకర్తల నాయకులందరూ కలిసి ఈరోజు సోమవారం మరి స్పందన కార్యక్రమంలో మన గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయన సహృదయంతో వెంటనే స్పందించి, ఎందుకంటే ఈ సమస్య ఆయనది కాకపోయినా సరే ఆర్ఎన్బి వాళ్ళని చెప్పడం జరిగింది. మరి ఈ లెటర్ని ఆర్ఎన్బి వరకు చేరదీసి వెంటనే మరమ్మతులు చేయిస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మన గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్పందన కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా సరే ఈ స్పందన కార్యక్రమంలో మీరు ఒక లెటర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు ఎవరి దగ్గరికైనా సరే మీరు లెటర్ ద్వారా అలా వినతి పత్రం అందించిన వెంటనే 24 గంటల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దయచేసి గుడివాడ పట్టణం ప్రజలంతా గ్రహించి మీ వార్డులో ఉన్న అంటే డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ ఏ సమస్య వచ్చినా సరే మీరు గుడివాడ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి సంప్రదించి, ఎందుకంటే సోమవారం పూటే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దయచేసి మీరు మీ అందరూ గ్రామ ప్రజలు అందరూ కూడుకుని ఒక వినతి పత్రం సమర్పించుకుంటే వెంటనే ఈ సమస్యను క్లియర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా సరే మరి గుడివాడ పట్టణానికి కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నందుకు మేము ఎంతో గర్వంగా ఉన్నాం. ఎందుకంటే ఆ గుడివాడ పట్టణ ప్రజలు చాలా మంది ఈ సమస్యను మాకు చేరవేయడంతో మేము వెంటనే స్పందించి ఆ ప్రజల తరపున మేము ఈ వినతి పత్రాన్ని మరి మున్సిపల్ కమిషనర్ అందజేయడం జరిగింది. వారి కూడా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడ పట్టణ ప్రజలకి మరి మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ.